గొప్ప దేవుడు మీరై ఉన్నారు. గతించిన దినాలన్నీ కాచి కాపాడి మరి బిడ్డలు రాత్రి వేళ కూడా ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో నీ ఆత్మశక్తి చేత కదిలించి ఎన్నో గంటలు విజ్ఞాపన చేయటానికి ఆ యొక్క భాగ్యాన్ని ఇచ్చారు. మరి ఆ ప్రార్థన బట్టి ఈ దిన ఆ సిద్ధపాటు కూడికను బట్టి ఈవేళ మేము సిద్ధపడి మీ ఆలయంలో ఉన్నాం. పాటల్లో ఆరాధనలో మహిమ కలిగింది. కీర్తన నాయన బిడ్డ నా తండ్రి ధ్యానం చేస్తున్నారు. అద్భుత సాక్ష్యాలు, ఎన్నెన్నో మేళ్ళు ఉపకారాలు మీ భక్తుల పక్షంగా చేశారు నాయన, నా పక్షంగా చేశారయ్యా. నువ్వు చేసిన ఉపకారములలో 103వ కీర్తన రాయబడ్డట్టుగా దేనిని కూడా మేము మరవకూడదయ్యా. కృతజ్ఞత లేని వారుగా ఉండకూడదు. కృతజ్ఞత కలిగి నీ సాక్షులుగా నిలవటానికి, బ్రతకటానికి సహాయం చేస్తూ అల్పుడు మీ సేవకుడు మాట్లాడటానికి సిద్ధపడి ఉండగా నా మానవ మాటలను దూరం చేసి, మాట్లాడినది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడును అని సెలవిచ్చినట్లుగా నీ ఆత్మతో అభిషేకించుకొని ఆత్మ ద్వారా మీ బోరగా వాడుకోండి, మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రోజున మనందరికీ తెలిసినటువంటి సంఘటనే, విషయమే లూకాసు వార్త 13వ అధ్యాయములో. ఇది మీకు చాలా పర్యాయాలు విన్నారు. ఈవేళ ఒక ప్రత్యేక రీతిగా దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 11వ వచనాన్ని 13వ అధ్యాయము లూకాసు వార్త 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చాలు. ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. ఆమె ఎక్కడుంది? 10వ వచనములో సమాజ మందిరములో ఉంది. ఎక్కడుంది ఈమె? సమాజ మందిరములో ఉంది. సమాజ మందిరంలో అంటే ఆ పాత నిబంధన కాలంలో ఆ సమాజ మందిరములలో దానికి పెద్దలు ఉంటారు, దానికి ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉంటారు. అక్కడ ధర్మశాస్త్రం ఉపదేశించబడుతుంది, ప్రార్థనలు జరుగుతాయి, నిత్య సమావేశం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలాగూ జరుగుతున్నటువంటి ప్రదేశం ఇది. ఒక మాట చెప్పాలంటే, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను. సమాజ మందిరంలో దేవుడు ఉంటాడు, ఆయన వాక్యం ఉంటుంది, పరిశుద్ధుల ప్రార్థనలు ఉంటాయి, ఇన్నుంటాయి. అక్కడ బలహీనపరచబడతారు. ఈ రీతిగా వంగిపోయిన వారు చక్కగా నిలబడతారు, రోగులకు స్వస్థత కలుగుతుంది. ఇలాంటి ఉపకారాలు, మేళ్ళు ఎన్నో కలుగుతూ ఉంటాయి. అలాంటి దేవుని వాక్యం ఉండేటటువంటి, ధర్మశాస్త్రం ఉండే సమాజ మందిరంలో ఈమె ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాల నుంచి ఎలాగుంది అంటే ఆ నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేము. నడుము వంగిపోయింది. నడుము తిన్నగా, స్ట్రైట్గా, నిటారుగా లేదు, వంగిపోయి. ఎందుకు వంగిపోయిందంటే 18 ఏండ్ల నుండి బలహీనపరచు ఏం పట్టింది? బలహీనపరిచే దెయ్యం పట్టింది. కిందేమో ఆత్మ, బలహీనపరిచే ఆత్మ. పరిశుద్ధాత్మేమో ప్రతి బలహీనుణ్ణి బలపరుస్తుంది, శక్తినిస్తుంది, బలాన్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అభిషేకాన్ని కలుగు చేస్తుంది దైవాత్మ. ఇదేమో దయ్యపు ఆత్మ. దీని పని ఏంటంటే
సమాజ మందిరంలో ఉన్న ఈ స్త్రీని కూడా బలహీన పరిచింది. ఎంత బలహీనం అంటే ఇటు కేవలం లోపల ఏదో నీరసంగా, ఆయాసంగా, లేకపోతే అవన్నీ వణికిపోతూ ఆ పరిస్థితి మాత్రమే కాదు, డైరెక్ట్గా నడుమంతా వంగిపోయాడు. లోపల శక్తి లేదు, బయట స్థితి సరిగా లేదు. చూసారు ఎంత భయంకరంగా ఉన్న పరిస్థితి. అది సమాజ మందిరంలోకి వాడు రావడం ఏంటండి, దెయ్యం రావడం ఏంటి, దెయ్యం రావడం ఏంటి, బలహీనపరచడం ఏంటి? మీరు బాగా విని అర్థం చేసుకోవాలి. దైవ నియమంలో నువ్వు నేను సరిగా బ్రతికితే, దేవుని వాక్యం మన గుండెల్లో ఉంటే, మన ఆలోచనలో ఉంటే, నిత్య ప్రార్థనలు మనం చేస్తూ ఉంటే, ఈ బలహీనపరిచే ఆత్మకు ఏమాత్రం మన దగ్గర వాడికి స్థలము దొరకదో. అది ఎన్ని మందిరాలు మారితే ఏం లాభం అండి? బ్రతుకులు సరిగా లేకపోతే, వాక్యానికి లోబడకపోతే, వాక్యానుసారమైన జీవితం లేకపోతే. దావీదు గారు అంటాడు, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని నేను పాపము చేయలేదు. వాక్యం ఉంటే దయాలు రావు. ఎందుకు రావంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు వెలుగు. ఈ వస్తుంది కానీ ధర్మశాస్త్రాన్ని, ఇక్కడ రెండు తప్పులు ఉంటాయి. ఒకటి, ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవుని వాక్యాన్ని అందించేటటువంటి వారు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు పతోడు బైబిల్ తీసుకొని చెప్పడం అయిపోయా. వాడు 5 పెళ్ళాలన్నా చెబుతున్నాడు, ఈయన్ని ముంచినా చెబుతున్నాడు, వాడిని ముంచినా చెబుతున్నాడు, వాడిని కొట్టినా చెబుతున్నాడు, ఈయన్ని కొట్టినా చెబుతున్నాడు. ఇంట్లో కుటుంబానికి ఏది చూడకుండా హింసించేటటువంటి వాడు కూడా ఏది చులకనైపోయింది, తేలికైపోయింది అంటే బైబిల్ కొట్టుకుంటాం, ప్రసంగాలు చేయటం. గుర్తుపెట్టుకోండి, మొన్న మనకి కరోనా వచ్చింది. ఒక్కడికి వస్తే ఏమైతే చెప్పండి, అది ఆ ఇంట్లో మొత్తానికి వచ్చింది. దేవుని సందేశం అందించేవాడు బ్రతుకు కూడా అంతే. వాడికి పాపం ఉంటే వచ్చిన వాళ్ళందరికీ అది ఆవరిస్తుంది. బాగా వినండి, వాక్యం ఎలా పడితే అలాగంటాం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం కాదు. చెప్పేటటువంటి వ్యక్తి క్యారెక్టర్ తెలుసుకోవాలి. 2వ రాజుల గ్రంథం చదవదు, 4వ అధ్యాయంలో ఆ షునేమి పట్టణస్తురాలు గనురాలు అంటది, తన భర్తతో చెబుతుంది, అయ్యా మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడంట? భక్తి గల దైవజనుడు. అది భక్తి గల దైవజనులు కావాలి మనకు వర్తమానం అందించడానికి, వాక్యం చెప్పడానికి. తప్పులు పొరపాట్లు వాడు గుండె నిండా పాపం ఉంచుకొని మాట్లాడితే హృదయం ఏది నిన్నుంటుందో నోరు అదే పలికిద్ది. ఆ నోట్లో నుండి అపవిత్ర వస్తుంది. పవిత్రత, అభిషేకం, ఆశీర్వాదం, స్వస్థత శక్తి రాదు. గమనించాలి. ఆ సమాజ మందిరమే కానీ అప్పుడు దాకా ఎవరెవరు బోధ చేస్తున్నారు, ఏం బోధ చేస్తున్నారో ఏముందలే, ఎవడికి బాగున్నా బాగాపోయినా నాకు వచ్చే దశమ భాగాలు నాకు వస్తే చాలు, నాకు వచ్చే కానుకలు నాకు వస్తే చాలు, నాకు వచ్చే ధాన్యం నాకు వస్తే చాలు, నాకు వచ్చే ప్రథమ ఫలాలు నాకు వస్తే చాలనే రూట్లో ఉండారన్నమాట. అక్కడ నేను ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, మీరు కూడా వాక్యంలోకి లోపలికి వెళ్ళిపోతే, ఆ సన్నివేశంలోకి, ఆ సమాజ మందిరంలోకి వెళ్ళిపోతే మీ మనసు కూడా 1 కాదు 2 కాదు, ఎన్ని సంవత్సరాలు ఎనిమిది, అది 18 ఏళ్ల నుండి ఎంతమంది బోధకులు వచ్చారో, సమాజ మందిర బోధకులు, వాళ్ళు కనపట్టలేదా? ఆమె వాళ్ళకి కనిపించటం లేదా? నడువంగిపోయిన పరిస్థితి కనపట్టలేదా? ఆమె బాధ కనపట్టలేదా? ఆమె ఏమాత్రం పైకి చూడలేకపోతుంది, సరిగా నిలబడలేక
పోతుంది. ఏం చేయాలి బోధకుడు, ఏం చేయాలి సేవకుడు, ఏం చేయాలి పాస్టర్ గారు? క్రింద లోకం వైపు చూస్తున్న ప్రతి వ్యక్తిని పైన ఉన్న వాటిని చూడటానికి ప్రేరేపింప చేయాలి. గట్టిగా చప్పట్లు. అది మా డ్యూటీ ఏంటంటే కింద చూస్తున్నవాడు పైకి చూడాలి. కొందరు ఏం చేస్తున్నారంటే బోధకులు విశ్వాసాలని పందులాగా చేస్తున్నారు. దాన్ని కూడా అర్థం చెబుతాలే. పంది సంగతి అందరికీ తెలుసు కదా. తను చచ్చిన దాకా ఎటు చూసి చెప్పండి, కిందకే చూస్తుంది. ఎప్పుడు పైకి చూసిద్దంటే దాన్ని కట్ చేసేవాళ్ళు కదా, కట్టేసేసి ఆ కర్రకి తగిలించుకొని అంటే ఇట్లా ఉంటుంది కదా, అప్పుడు పైకి చూస్తుంది. చచ్చేంతవరకు చావబోతున్నప్పుడు అబ్బో పైన ఎంత ఉందా అనుకోండి. కనుక సమాజ మందిరాలంటే వచ్చేటటువంటి భక్తులకు దైవరాజ్యాన్ని, దైవశక్తిని, పరలోకంలో ఉన్నటువంటి మహిమా ప్రభావ కిరీట ఆ మహాత్మ్యమును, అది శాశ్వతం అని దాన్ని చూయించాలి. ఈమె జీవితకాలం 18 సంవత్సరాల దాకా కిందకు చూస్తుంటే పైకి చూపించడే. బాగా వినాలి, మీరు గమనించాలి. సంఘాల్లో 2 పొరపాట్లు ఉంటాయి. ముందు ఆ సంఘాన్ని నడిపించేవారు వాళ్ళు పవిత్రంగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, యథార్థవంతులై ఉండాలి, నమ్మకస్తులై ఉండాలి, దేవునికి ఇష్టలై ఉండాలి, దేవుడు పిలిచిన వారై ఉండాలి. సేవ అంటే బైబిల్ తీసుకొని 2 మాటలు రాసుకొని చెప్పగానే అది వాక్యమా, అది మందిరమా, అది సేవ? దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇలాంటి పరిశుద్ధత లేకపోతే ఆ సంఘము పవిత్రంగా తీర్చబడదు. మళ్ళీ వినండి, ఇంత మంచి సంఘం అయితే వాళ్ళు ఎందుకు పోతున్నారు, వీళ్ళు ఎందుకు పోతున్నారంటే నీతిమంతుల సభలో పాపులు. అది దుష్టుడంట ఎవరు తరమకుండానే వాళ్ళే పారిపోతారు. ఉండలేరు, వెలుగులో ఉండలేరు, పత్యంలో ఉండలేరు. ఏమండి, పత్యంలో ఉండలేరు. నిష్ట నియమాలతో ఉండలేని వారు పవిత్రమైన సంఘాల్లో ఒక్క నిమిషం కూడా ఉండరు. ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ప్రతి మాట కత్తితో పొడిచినట్లుగా ఉంటుంది. వాక్యం 2 అంచుల వాడి అయిన ఖడ్గమ కంటే కూడా పొదునైంది. మామూలు కాదు వాక్యం, 2 అంచులు కదా. ఇట్లా మమ్ముల్ని కోస్తుంది. ముందు నువ్వు సరిగా ఉండావా అంటుంది అన్నమాట. రెండోది మిమ్మల్ని కోస్తుంది. కనుక ఒకటి, చెప్పే బోధకుడు బోధకురాలు యొక్క ఆత్మీయ స్థితి ప్రవర్తన పవిత్రంగా ఉండకపోతే సంఘానికి వచ్చిన వాళ్ళందరూ మందిరానికి బలహీనులుగానే ఉంటారు. ఒకటి. రెండోది, వచ్చినటువంటి విశ్వాసులలో స్థిరత్వం. దుష్టులు అలాగనుండక అది గాలి చెదరగొట్టు ఓరకట్టు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. స్థిరత్వం, వాక్యానుసారమైన జీవితం, విశ్వాసం. కుమారి నీ విశ్వాసమే నిన్ను. అది ఇవన్నీ వచ్చే విశ్వాసులకి ఉండాలి. ఇందులో వాళ్ళల్లో లోటైనా, అక్కడ అయ్యగారు అమ్మగారు ఎంత పవిత్రులైనా, ఎంత కొట్టినా, ఎంత మొత్తుకున్నా, తల బాదుకున్నా, వీళ్ళు సరిలేకపోతే అక్కడ కార్యాలు జరగవు. ఏంటంటే మా వాడికి సరిగ్గా మార్కులు రావట్లేదు అంటారు టీచర్ గారి దగ్గరికి వెళ్ళి. అబ్బా, నేను అన్ని రీతులుగా చెప్పవలసినట్టు చెబుతూనే ఉన్నాను, వాడు మొద్దుడు, వాడు అర్థం సరిగ్గా వినడు, అర్థం చేసుకోడు, కష్టపడ్డు కదా. ఇలా కొందరు అంటారు. అయితే ఇంకో విషయం ఏంటంటే అలాంటి కూడా ఉన్నతమైన సాధనాలుగా తయారు చేసే టీచర్స్ లేకపోలేదు. బలహీనలు కూడా బలవంతులుగా తయారు చేసేటటువంటి భక్తులు లేకపోలేదు. గట్టిగా చెప్పకూడదు. దేవుని స్తోత్రాలు. ఎందుకంటే ఆయన దేవుని దగ్గర పోరాడతారు సేవకులు.
సౌలు వచ్చి సంఘాల్లో బిడ్డలందరిని కొడుతున్నాడు, లాక్కెళ్తున్నాడు, చెరసాలలో వేయిస్తున్నాడు, హింసిస్తున్నాడు. సంఘమైతే అతని కొరకు కూడా ప్రార్థన చేస్తుంది. అప్పుడు దేవుడు దమస్కు మార్గంలో సౌలా సౌలా నీవు నన్నేలా అని పిలవడం జరిగింది. సౌలు పౌలుగా అది అంత కూడా మనం కొద్దిగా అందరం సేవకులు కానీ విశ్వాసులు కానీ ఒక పట్టుదల కలిగి సరిగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అన్ని చక్కా పరుస్తాడు. రానోళ్ళని మళ్ళీ తీసుకొస్తాడు, ఉన్న వాళ్ళని ఉజ్జీవంగా చేస్తాడు కదా. కాబట్టి సమాజ మందిరంలో ఈమె ఇలాగుందంటే ఆ వస్తున్నటువంటి పాస్టర్ బోధ సరిలేదు, ఆయన దేవునికి అనుకూలంగా లేడు అని దీని అర్థం. రెండోది, ఇంకా అసలే వంగిపోయింది, ఏమంటది, ఎవరేం చెప్పినా ఏమీ సరిగా వినేది కాదు. ఆమె కూడా అలాగ అయిపోయింది, దొంది అన్నట్టుగా అయిపోయింది. అలాంటి సంఘాలు ఇప్పుడు చాలా ఉండేలేండి. వాళ్ళు ఎప్పుడు కనపడతారంటే పండగలు కనపడతారు, నిండిపోయింది, హౌస్ఫుల్ అయిపోద్ది చర్చి. మిగతా ఆదివారాలు ఉపవాస దినాలు ప్రకటిస్తే ఒక్కరు ఉండరు, అక్కడ మాయమైపోతారు. సంఘంలో విశ్వాసులు బాగుండాలి, పవిత్రంగా సేవకులు బాగుండాలి, అప్పుడు ఆ సంఘం వర్ధిల్లుతుంది, అంతకంతకు అభివృద్ధి చెందుతున్నమాట. ఈ పరిస్థితి అంతా యేసయ్య గమనించాడండి. గమనించి విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయనే బోధించడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఈ సమాజ మందిరానికి వెళ్ళాడు. ఇది వీళ్ళకి ప్లస్. కాబట్టి మనం కూడా వారంలో 3 సార్లు ప్రార్థనలు జరుగుతుంటే మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి ఒక ఉన్నతమైనటువంటి అభిషేకం, ఒక ప్రత్యక్షత, ఒక దర్శనము, ఒక ఉరవడిని పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో కలుగా చేస్తాడు. రాత్రి గురించి చెప్పుకుంటున్నారు, ఇట్లాగ దేవుడితో ఆత్మచేత కదిలింపజేశాడని. మనోళ్ళు అక్కడ హెడ్ క్వార్టర్లో ప్రవక్తల కూటం పెట్టినప్పుడు ప్రత్యేకంగా ఒక 15 మంది లోపు కొత్త వ్యక్తులు దైవాత్మ చేత కదిలించబడ్డారు. ఇలాగ కొన్ని ప్రత్యేకంగా దేవుడు ఆయన దర్శిస్తాడు, ప్రత్యేకంగా ఉన్నతమైన అభిషేకాన్ని సంఘం మీదకి పంపిస్తాడు. మరి ఎప్పుడు పంపిస్తాడో మనకు తెలియదు కదా. అక్కడ అట్లా ఆ కోనేరు దగ్గర, ఏ కోనేరు? బెతస్తా కోనేటి దగ్గర దేవుని దూత ఆ సమయాల్లో నీళ్లను కదిలించటం కలదో, ఆ సమయాల్లో ఉన్నతమైన అభిషేకం సంఘం మీదకి దిగుతుంది, ఇంకంతే. కనుక నేను చెప్పేది ఏంటంటే, సంఘ బిడ్డలకు ప్రతి నియమకుడికి మీరు హాజరవ్వండి. దేవుడు బుధవారం మిమ్మల్ని దర్శిస్తాడు, శనివారం దర్శిస్తాడు, ప్రత్యేక కూడికలో దర్శిస్తాడు, లేక ఏ కుటుంబ ప్రార్థనలో దర్శిస్తాడు, ఆరాధనలో దర్శిస్తాడో తెలియదు కదా. కనిపెట్టుకొని ఉండటమే భక్తుల బాధ్యత. అది ఏం మాట్లాడుతావు ప్రభువా, ఎలాగూ నన్ను చక్కపరుస్తావో, ఎలాగూ ధైర్యపరుస్తావో అని నిత్యము ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. అది మన బాధ్యత. ఈమెకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ అదృష్టం ఏంటంటే, ఈ ధన్యత ఏమిటంటే, యేసు ప్రభువారు ఆ సమాజ మందిరంలో బోధించటానికి వచ్చినప్పుడు ఈ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ అక్కడే ఉంది. గట్టిగా చప్పట్లో హల్లెలూయా. అది కదా. ఎప్పుడు యేసయ్య సమాజ మందిరంలో బోధించలేదో ఆ రోజున, ఆ విశ్రాంతి దినమున బోధించడానికి యేసయ్య అక్కడికి వచ్చాడు. అది యూదులకేమో పాత నిబంధనలోనేమో విశ్రాంతి దినము శనివారం వాళ్ళకి, అది వాళ్ళకి ఆరాధన దినము. క్రైస్తవులకేమో యేసయ్య మృత్యుంజయుడే లేచినటువంటి పునరుద్ధాన దినము, మనకు ఆదివారం ఆరాధన దినం. మరి ఈ రోజున దేవుడు ఇప్పుడు వరకు మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా అద్భుతమైన సంగతులు మనతో మాట్లాడి మనలను బలపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక వెళ్ళి ప్రభువారు బోధిస్తున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ, అది ఈమెకి ఏంటంటే ప్లస్
ఒకటి, ఈమె వదిలిపెట్టకుండా నడుము వంగిపోయినా కూడా ఎందుకులే నేను సమాజ మందిరానికి వెళ్ళటం, నాకు దేవుడు ఏం మేలు చేశాడు, బతుకంతా వంగిపోయినా బ్రతుకే అని నిరాశ పడలేదు. గుర్తుపెట్టుకోండి అందరూ. ఇప్పుడు వరకు మీ ఆర్థిక సమస్యలు తీరలేదా నానా? సమస్యలు సరిచేయబడలేదా? నీ వ్యక్తిగతంగా ఏదైనా బలహీనత, లేక నీ కుటుంబంలో నీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఇంకా కాలేదా? ఇంకా ఇల్లు సరిగా కట్టుకోలేదా? రకరకాలు ఉంటాయి, అనేక ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. సంవత్సరాలు గడిచిపోతూ ఉండొచ్చు. నీవేమని జ్ఞాపకం చేసుకో. 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన బలహీన ఆత్మ పట్టినటువంటి స్త్రీ ఇక్కడ ఉంది. అయినా కూడా సంవత్సరం, 2, 3, 10, 15 సంవత్సరాలు గడిచిపోయినా ఏమోలే, నేను ఏంటే ఏం వెళ్తావు చెప్పు, మంచోళ్ళే సరి కూర్చోలేకపోతున్నారు మందిరంలో, నువ్వు ఎక్కడ కూర్చుంటావు, ఏం కూర్చుంటావు? ఆయన గంట చెబుతాడు, 2 గంటలు చెబుతాడు, ఊరక కనబడిరా, లేకపోతే ఏం వెళ్తావులే అని చాలామంది ఆటంక పరిచి ఉండవచ్చు. లేదులే, ఏదేమైనా నేను మాత్రం ఈ విశ్రాంతి దినాన్ని నేను వ్యర్థం చేసుకోను. అది మనందరికి కావాల్సింది. ఏంటంటే మన క్రమాన్ని మనం పాటించాలి, మన రూల్స్ మనం పాటించాలి, మనం చేయాల్సింది మనం చేయాలి, మనం వెళ్ళవలసిన రీతిగా వెళ్ళాలి, వినవలసిన రీతిగా వినాలి దేవుని వాక్యాన్ని. ఇంకంతే. వెళ్ళిపోవాలి. ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే వెళ్ళిపోతుంది, ఆగిపోవట్లేదు. అది నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా నువ్వు అలాగే వెళుతూనే ఉండు. నాకు దేవుడు ఏం చేయలేదు, నన్ను బాగు చేయలేదని ఆమె నిరాశ కానీ, నిట్టూర్పు కానీ, వ్యతిరేక స్వభావం కానీ స్త్రీలో రాలా. ఈవిలో కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఉండేయండోయ్. గొప్ప త్యాగమే, సమర్పణ ఈవిలో ఉంది. ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విశ్రాంతి దినాన అక్కడ ప్రత్యక్షం అవుతా. అది నేను అనుకుంటున్నాను కేవలము ఇన్ని సంవత్సరాలు విడిచిపెట్టకుండా సమాజ మందిరానికి వస్తున్న ఈ బలహీనపరుచు ఆత్మ పట్టిన ఈమె కొరకే యేసయ్య వచ్చాడు అనుకుంటున్నా. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రాలు. ఈమె కొరకే యేసయ్య ఈ సమాజ మందిరానికి వచ్చాడు అనుకుంటున్నా. ఇంకంతే. ఈవేళ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కొరకే నేను మాట్లాడుతున్నాను కుమారుడా, కుమార్తె అంటున్నాడు ఆయన. ఈవేళ ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్నాడు నీతో. ఆమె కొరకే అక్కడికి వెళ్ళిపోయాడు యేసుప్రభువారు. ఆమె కూడా విసుక్కోలేదు, ఏంది ఎంతకైనా ఏం లాభం లేదు అనుకోలేదు, వెళ్ళిపోయింది. అది ఈవేళ నీకు జరిగేది. విసుక్కోకుండా వస్తున్న నీ స్థితిని ఆయన చూశాడు, ఈమె స్థితిని ఆమె చూశాడు. ఈ బలహీనపరిచే దెయ్యం పట్టిన ఈ స్త్రీ అచ్చట ఉంది. ఆమె నడుము ఎంత మాత్రం చక్కగా అది ఇంక వెళ్ళిపోయాడు, లోపలికి ఎంటర్ అయ్యాడు యేసయ్య. బోధించవలసింది బోధించాడు. తర్వాత ఏం చేశాడు? యేసు ఆమెను, ఇది ఇంపార్టెంట్ వాడు, ఏం చేశాడండి? వచ్చిన ఆయన, ప్రసంగం చేసిన ఆయన ఆమె నన్ను వెళ్ళిపోలా. ఏం చేశాడు? ఈవేళ కూడా అంతే. వాక్యం ద్వారా సేవకులోంచి మాట్లాడిన దేవుడు అభిషేకం అలాగే వెళ్ళిపోదు. ఆత్మ మన మధ్య సంచారం చేస్తా ఉన్నా. ఈమెను తాకినట్లుగా పరిశుద్ధాత్ముడు మనలను తాకును గాక చూచాడు. చూడండి, అక్కడ ఆమెను ఏం చేశాడు? చూచాడు. ఇంకంతే, చూస్తున్నాడు. ఈవేళ నీ హృదయాంతరంగాన్ని చూస్తున్నాడు. ఈ వాక్యం వింటుండగానే నీ అవసరాలను ఒక్కొక్కటి జ్ఞాపకం వచ్చింది. పిల్లల పెళ్ళిళ్ళు కదా, ఆ సమస్య, ఈ సమస్య, ఆర్థిక సమస్య, కొన్ని పరిస్థితులు, ఈ పోరాటాలన్నీ నీ కళ్ళ ముందు ఇప్పుడు ఉన్నాయి, నాకు కనపడుతున్నాయి, ఉన్నాయి, ఆయనకు కూడా కనబడుతున్నాయి. ఈ ప్రభువారు ఎలాగో ఆమెను చూచాడో, ఆయన చూచుతున్న దేవుడు నిన్ను కూడా
చూస్తున్నాడు, ఇంకంతే. ఆదివారం నేను వెళ్దాంలే వెళ్ళకపోతే బాగదులు అన్నట్టు నువ్వు వచ్చున్నా, నీ కొరకు మాత్రం ప్రభు వచ్చాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. అది ఒకవేళ కొందరు వ్యక్తులు మన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు చూచినా అయ్యో అట్ట జరిగిందని ఒట్టొట్టి ప్రేమ వలకబోసి వెళ్ళొచ్చేమో, కానీ చూచిన ఈ ప్రభు, ఈ ప్రేమామయుడు, ఆయన నీ అవసరాలను తీర్చువాడు, నీ సమస్యలను చక్కపరుచు వాడు, నీకు అసాధ్యమైన దాన్ని సాధ్యపరచువాడు. అదేమైనా ఆయన వలన సాధ్యమే. ఏమైనా నీ వలనే సాధ్యం ప్రభువా, ఎవరైనా నీ ముందు వ్యర్థము దేవా. గ్లోరీ. సాధ్యం ప్రభువా, ఎవరైనా నీ ముందు వ్యర్థము దేవా. నీకే సాధ్యము, అది నీకే సాధ్యము, నీకే సాధ్యము, అది నీకే సాధ్యము, నీకే సాధ్యము. సమస్తము నీకు స్వాధీనము, నీకే సాధ్యము. సమస్తము నీకు స్వాధీనము. ఏమైనా నీ వలనే సాధ్యం ప్రభువా, ఎవరైనా నీ ముందు వ్యర్థం దేవా. ఎర్ర సముద్రమును పాయలు చేశావు, ఎరుకో గోడలను కూల్చివేశావు. ఎడారి బతుకులకు మన్నానిచ్చావు, ఎండిన ఎముకలకు జీవమునిచ్చావు. ఎర్ర సముద్రమును పాయలు చేశావు, ఎరుకో గోడలను కూల్చివేశావు. ఎడారి బతుకులకు మన్నానిచ్చావు, ఎండిన ఎముకలకు జీవమునిచ్చావు. యేసయ్యా మా బంధమై, యేసయ్యా మా బంధమై, మా మనసులను మార్చివేశావు, మా మనసులను మార్చివేశావు. నీకే సాధ్యము, అది నీకే సాధ్యము, నీకే సాధ్యము, అది నీకే సాధ్యము, నీకే సాధ్యము. సమస్తము నీకు స్వాధీనము, నీకే సాధ్యము. సమస్తము నీకు స్వాధీనం. చాలు. హల్లెలూయా. ఆమెను చూచిన యేసు ప్రభు వారు ఏం చేశాడు? చూచిన ఆయన రమ్మని, అది అర్థమవుతుందా? చూచిన యేసయ్య రమ్మని పిలిచి, ఈవేళ నీ పరిస్థితిని ఆయన అంతరంగాన్ని చూచాడు. ఇప్పుడు ఈ వాక్య ఒత్తిడితో నాలోనికి, విశ్వాసంలోనికి రమ్మని పిలుస్తున్నాడు. అక్కడ శరీరధారిగా ఉన్నాడు కాబట్టి, ఆమె అక్కడుంది కాబట్టి రమ్మని పిలిచాడు. ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి నీలో రా, విశ్వాసం ద్వారా వచ్చేయి, ఆత్మీయతలోకి వచ్చేయి అని ఆయన పిలుస్తున్నాడు. ఇంకంతే, వచ్చేసేయి, ఇంక తీసేయి, ఆ సమస్యలు, ఇబ్బందులు తీసేయి. నేను వంగిపోయాను, లేగవలేను, నిలవలేను, చూడలేను, నడవలేను,
ఇవన్నీ మాయమైపోయినాయి. యేసయ్య పిలవగానే ఆమెలో అవన్నీ పోయినాయి. ఏమి లేదన్నట్టు, ఇక నీకేమి లేదన్నట్లుగా ఆ ఫీలింగ్స్ రాని ఇంకంతే. ఇది విశ్వాసం. పిలిచి అమ్మ అంటున్నాడండి. అది ఈవేళ మనందరిని అట్లాగా నిన్ను నన్ను ఆయన పిలుస్తున్నాడు. అయ్యా అంటున్నాడు బ్రదర్ మనల్ని యేసయ్య. మా అమ్మ అంటున్నాడు. సిస్టర్స్, ఒక తల్లిలా తండ్రిలా పిలుస్తున్నాడు ఆయన. పలుకు కూడా మేలు చేసే, ఉపకారం చేసి, స్వస్థపరిచి, సహకరించే దేవాది దేవుని పిలుపు చూడండి ఎంత కమ్మగా ఉందో. తర్వాత ఎవరు రాండా గదించగా అంటాడు కదా. వద్దులే, ఏం రాయా, డాక్టర్ పిలుస్తాడా, ఎంత ఇట్లాగా ఉంటాయి ఒరవడిగా. ఈయన పలుకులేనే ఆ తీయదనం, కమ్మదనం, ఆ నెమ్మది, ఆ మధురం, ఆ ఆదరణ మన జీవితాలకు గొప్ప ఓరణని కలుగు చేస్తుంది. అందుకే మనం వాక్యం వినాలి కదా. వినుట ద్వారా మనం బ్రతుకుతాం, విశ్వాసం కలుగుతుంది, బ్రతుకుతాం. చెవియెక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతురు అంటున్నాడు ప్రవక్త. వినాలి, వాక్యం వింటే మనకు హృదయం ఆనందంగా ఉంటుందండి, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లెక్కలన్నీ వేరు. దేవునిలో ప్రార్థన, దేవుని వాక్యం, దేవుని ధ్యానం చేయడం, స్తుతించటం, స్తోత్రాలు చెల్లించటం, ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. దీన్ని ఆస్వాదించట్లా, దీన్ని అనుభవించలేకపోతున్నారు. దీన్ని చాలామంది భక్తులని పిలువబడుతూ రుచి చూడలేకపోతున్నారు. కొంతమంది చీటికి మాటికి అలుగుతారు. ఏదైనా కొద్ది రవ్వంత లోక సంబంధమైన తటస్థిస్తే ఈ ఆనందాన్ని పోగొట్టుకుంటారు. అందుకే పౌలే అన్నాడు, ఆనందించుడి ప్రభువునందు మరలా చెప్పుతును. అది ఆనందం, ఆయనలో ఆనందం కావాలి. ఇది పరలోక సంబంధమైన ఆనందం. పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదుగా, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ ఆనందం వేరండి. మీరు చూడండి, ఈవేళ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, స్పిరిచువల్గా ఆత్మీయతగా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఇది ఈవేళ ఈ అనుభవం చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. మేము కూడా చూసాం చిన్నప్పుడు సినిమాలు. మాకు అభిమాన యాక్టర్లు అంటే వెళ్ళిపోయి తోసుకొనైనా నెట్టుకొనైనా ఆ టికెట్లు తీసుకొని వెళ్ళేవాళ్ళం, లోపల కూర్చునే వాళ్ళం. ఇప్పుడన్నా ఏసీలు బోసీలు అయ్యి ఉండే, అప్పుడు ఏముండే మేము చిన్నప్పుడు. ఎట్టుండేది, బయటకు వచ్చేలేకే ముఖం అంతా ఓడిలిపోయి. జైల్లో కొట్టేస్తారే నేరస్తుండే పోలీసులు, తనులు తిని వస్తారు చూసా బయటికి, కుంటుకుంటారా నేరస్తులు, ఖైదీలు, అట్లుంటుంది. సినిమా హాల్లోకి వెళ్తే అట్లుంటుందండి బ్రతుకు. అది ఏసీ రూమా ఏదైనా సరే ముఖం అంతా వికారంగా ఉంటుంది. వాడు గాలి ఈడు, ఈడు గాలి వాళ్ళు, వాడికి ఏ క్యాన్సర్ ఉందో ఈడికి ఏ టీవీ. చూడండి, రకరకాల ఒకటి రోగాలు ఒకటి కొని తెచ్చుకుంటామే. కానీ సినిమా హాల్లో అక్కడ స్వస్థత, ఆనందం, నెమ్మది, ప్రశాంతత దొరకద్దు. ఇది వేరు. ఈ పొల్యూషన్ అంతా కూడా సరిచేయడానికి పరిశుద్ధాత్మ తీవ్రత సంచారం ఇక్కడ ఉంటుంది. అందరిలో దేవుడు పవిత్రతను, స్వస్థతను కలుగా చేస్తాడు. అది ఇంత ఆనందదాయకంగా ఉంటుందండి దేవుని మందిరంలో. అది మనం పొందుకోవాలి. యెషయా గ్రంథంలో అంటాడు కమ్మా, నీ మందిరం నా సమస్తమైన జనములకు ప్రార్థనా మందిరం అనబడినంటూ యెషయా 56:57 అన్నది చదవండి. అక్కడ అంటాడు కింద ఇంకా, అది నా ప్రార్థనా మందిరములో. అది అది ఎక్కడ నాది, అది నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప. తర్వాత ఇంకేముంది, అక్కడ ఏమనుందా? నా మందిరము సమస్త జనులకు. అది మందిరంలో ఏం చేస్తాడు? ఆనందింప. అది ఏడిపించడండి, ఆనందింపజేస్తాడు.
నీ సమస్యను కూడా ఏం చేస్తాడంటే, మనం ఎవరికి చాలా అప్పు ఉన్నాం అనుకోండి, మన ఆపద్ బంధువుల్లోకి వస్తాడు. బంధువులా వచ్చి ఏంద్ర అట్టండా దిగులతో, లేదు బాబాయ్ ఇది ఇట్లా అయిపోయింది, వాడేం భలే టార్చర్ పెడుతున్నాడు ఆ డబ్బుల కోసం, ఇప్పుడే ఏమంటున్నాడు, సర్లే శ్రేయాభిలాష్ కదా, మన క్షేమాన్ని కోరుకునేవాడు కదా, సర్లేరా రేపు ఇంటికి రా ఇచ్చేస్తప్ప, వాడు ఫోన్ చేయి రేపు ఇస్తానని చెప్పు అంటాడు. ఇంకెట్లా హ్యాపీగా ఉంటుంది చెప్పండి కదా. ఏడుస్తున్న మనకు, దుఃఖంతో ఉన్న మనకు ఎంత సంతోషంగా ఉంటుంది. అది మందిరం. మనం నమ్మదగిన దేవుడు మన ఈ ఆలయంలో సన్నిధిలో ఉన్నాడు. ఆయన ఊరడింప చేస్తాడు. నా కుమారుడా చింతించొద్దు, దిగులు పడొద్దు, నేనున్నాను నాన్న అంటాడు. చేస్తాడు. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి గోచరము కావు. అద్భుతంగా ఉంటాయి దైవ కార్యాలు. నేను అది అనుభవిస్తున్నానండి. వాస్తవంగా కొందరు అనుకుంటారు నన్ను చూసి, ఈయన దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయో, అవి కొంటున్నాడు, ఈ కొంటున్నాడు, ఇంత పెద్ద 70 లక్షలు పెట్టి చర్చి కట్టించారు అనుకుంటారు. వాస్తవంగా నా దగ్గర ఏమీ లేవు. అందరూ ఒకటే చెప్తున్నా, నా దగ్గర వెండి బంగారాలు ఏవి లేవు, కానీ పేతురు అన్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నజరేయుడైన యేసు ఆయన ఉన్నాడండి. ఇంకంతే. నాకు దేవుని మీద నమ్మకం ఉంది. నేను ఎవరితోనైనా లక్షాధికారి కోటేశ్వరుడు అన్న దానికి ముందు ఒకటంట, నేను దేవుని కలిగిన వాడను. దేవుడు ఉన్నాడు. నా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తండ్రి అట్లాగా తన పిల్లలకి ఏ గడిలో ఏది అవసరం ఇస్తాడో, మానుదిన ఆహారం నేడు మాకు ఆయన ఇచ్చేస్తాడు. కొన్ని కట్టాలి నేను కారుకిల్లాటాటికి. అట్లా కొద్దిగా ఆలోచిస్తుండగానే ఫోన్లు వస్తాయి, వెళ్తాను, ప్రార్థన చేస్తాను. ప్రార్థన 100, 200, 500, 200. ఎవడైనా 50,000 ఇస్తారా? 50,000 ఇస్తారా? అలాంటి అద్భుతాలు కూడా దేవుడు చేస్తాడు. డబ్బుల కోసం దేవుడు నమ్ముకోని నేను చెప్పడంలా, మనతో ఉండటానికి దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన దగ్గర బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి. నాకు ఆయన కావాలని నమ్ముకోవాలి అంతే. నా అవసరాలు తీరాలని నమ్ముకుంటే ఎట్టుంటుందంటే, ఆడు బంగారు బాతు గుడ్డు పెట్టితే ఆ బాతునే కోసినట్టుగా ఉంటుంది వ్యవహారం. అంతటితో నీ సమస్య తీరే అంతవరకు ఉంటాడు. తర్వాత ఆయన మాయమై పోతాడు. నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు ఉండాలి. దేవుణ్ణి కోరుకోవాలి మనం. ఈవేళ నువ్వు కోరుకోపోయినా, ఇదిగో ఈమె దగ్గరికి వచ్చినట్లు నీ దగ్గరికి వచ్చి ఆయన రమ్మని నిన్ను, అది ఇంక రా, ఇట్లాగే ఉండు నా కుమారుడా నా సన్నిధిలో, ఇలాగే నా మాటల కొరకు ఎదురు చూడు అన్నట్లుగా ఈవేళ నీతో మాట్లాడుతున్నాడు. ఏం చేశాడు? పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, హల్లెలూయా చెబుతా, హల్లెలూయా. నీ బలహీనత నుండి విడుదల, అది ఇంకా వంగే ఉంది. ఇంకా వేసే మాటలు వింటుండగానే పైకి లేగవలేదు, బలహీనంగానే ఉంది. ఆ ఓరడి కలిగిన, ఆదరణ కలిగిన బలమైన మాట ఉంది. ఆ మాట ఉంది, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పాడే, ఆ మాట ఉంది. ఆమెకు గొప్ప విశ్వాసాన్ని కలుగా. అది ఈవేళ నీ అప్పులు తీరితే, సమస్యలు తీరితే, పెళ్ళిళ్ళ విషయంలో అద్భుతం చేస్తాను, సంతానం కలుగుతుంది, ఇదన్నీ కూడా సరిచేయబడతాయి, నెమ్మది కలుగుతుంది అన్నాడే దేవుడు. ఈవేళ అదే నీ హృదయంలో నీకు విశ్వాసాన్ని కలుగా చేయాలి. అది ఏదైనా మనలోనే ఉంది, దేవుడి దగ్గర సంపాదించుకుంటానికి మన దగ్గరే ఉంది. అది అనగానే ఒక తండ్రి వచ్చి కుమార్తెతో మాట్లాడిన కంటే మిన్నమైన ప్రేమ, ఆప్యాయతలు ఆ మాటల్లో ఆమెకు వచ్చేసి కలిగినాయి. అటు స్పందన, అటు ఆనందం, అటు ఆప్యాయత ఆమెలో కలిగింది. సరే ఇంక మళ్ళీ ఏం చేశాడు తెలుసు ఆయన? ఇంకా ఈ బిడ్డకి
ఆ విశ్వాసత కలగలేదేమో అనుకున్నాడేమో, కానీ ఏం చేశాడు ఆయన నెక్స్ట్? అది ఏం చేశాడు ఆమె మీద? అది. ఇప్పుడు అదృశ్య హస్తం నీ మీద ఉంది. హల్లెలూయా. నీ మీద ఉంది. ఆ బ్రెయిన్ ఉంది చూసే, లోపల ఆలోచన వీళ్ళేదో చెబుతారులే అన్నట్టు ఉంది. కొందరిలో ఉంటుంది అలాగా, ఏదో చెప్తారు, ఆ ఫ్లోటింగ్లో వస్తాదిలే అన్నట్లు. లేదు లేదు నాన్న, నేను చెప్పటం లేదు. అదృశ్యమైనటువంటి అభయహస్తం నీ తల మీద ఉంది. వాడు నీకు ఇది జరగదులే, ఇది కలగదులే, ఇది రాదులే, ఇంకెక్కడ పిల్లలు నీకు నీ తలకాయ అన్నట్లుగా వాడు చేస్తున్నాడు. ఆయన నీకు అభయం ఇస్తున్నాడు, తన హస్తం నీ మీద ఉంచాడు. ఒంటరిగా నేనుండగా తోడు ఎవరు లేకుండగా, ఒంటరిగా నేనుండగా తోడు ఎవరు లేకుండగా, నాదరి చేరి ఆదరించిన ఇమ్మానుయేలు స్తోత్రము, నాదరి చేరి అభయమిచ్చిన ఇమ్మానుయేలు స్తోత్రము, సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా, సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా, నడిపించినావు నీ కృపతో, నడిపించినావు నీ కృపతో, కాపాడినావు ఇంతవరకు, కాపాడినావు ఇంతవరకు, సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా. హల్లెలూయా. ఆయన ఆ నోటి నుండి ఆ మాటలు వచ్చేసి చూసారా, చాలా ఓరుడవి. ఈవేళ కూడా నీతో బ్రదర్ అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు, నీ సమస్యల నుండి విడుదల పొంది ఉన్నావు, నీ ఇబ్బందుల నుండి విడుదల పొంది ఉన్నావు అంటూ ఆమె మీద అదే నీ మీద ఆ దయగల హస్తం, అభయ హస్తం, ఆశీర్వాద హస్తం మీ మీద ఉంది. అందరూ మీ కుడి చేతులు అలా పైకెత్తండి, అంతే. నీ హస్తం నా తల మీద ఉంచయ్యా. ఒరియా దళ రాషద పవర్ ఒరికా సైంబ్లోరియా సెయింటికావ, నీ హస్తము నా తల మీద ఉంచయ్యా. అందరూ ఒక్క నిమిషం, అయ్యా నీ హస్తము నా తల మీద ఉంచయ్యా. ఈ దుష్టుడు ఏవేవో తలంపులు, బలహీన తలంపులు కలుగు చేసి నీ ఎడల విశ్వాసం లేకుండా చేస్తున్నాడయ్యా. అందరూ అవడం నా హస్తం నా తల మీద ఉంచి, నాయనా నాకు విశ్వాసం కలిగించి నా సమస్యలు తీర్చు ప్రభూ. ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. అది ఆ దివ్య దయా కనికరము కరుణామయును ఆశీర్వాద హస్తము, గాయపడిన హస్తం ఈ దినాన మన తల మీద ఉంచాడు. ఇంకంతే. ఇక్కడ మెర్కెల్ ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. ఇంకోసారి హల్లెలూయా. ఏమైంది? ఆమె చక్కగా అది నిలబడేది. ఇక నీవు నిలబడతావు, అన్ని విషయాల్లో నిలబడతావు. అమ్మో వీటిలో ఏముంది, కురింగిపోయాను, ఆటలో కురింగిపోయాను, వీటిలో వంగిపోయాను, వీటిలో అయిపోయింది అనుకున్నావే ఇప్పుడు దాకా, ఇప్పుడు నిలబెడుతున్నాడు ఆయన. ఏమైంది? చక్కగా
నిలబడింది. అలా చూసింది. యేసయ్య కనపడ్డాడు, ఎదురే ఆయన ఉన్నాడు, బాగు చేసిన ఆయన. అలా చూసింది సమాజ మందిరం, ప్రజలు. ఆ పైన ఆకాశం వైపు చూసింది, పరలోక వైభవం కనబడింది. ఇంకన్నీ పోయినాయి. టార్చర్ పెట్టేవాళ్ళు పోయారు, గొడవలు చేసేవాళ్ళు పోయారు, బాధలు పోయినాయి, కష్టాలు పోయినాయి, కన్నీరు పోయింది, అన్నీ పోయినాయి. ఆయన ఎదురున్నాడు, అన్నీ ఈయన తుడిచేశాడు. ఆనందం కలిగింది. చాలా చక్కగా అంటాడు. ఏమంటాడు? చక్కగా నిలబడి ఏం చేసిందట? దేవుని హల్లెలూయా, చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. ఇక నీవు దిగులు చింత ఉండదు, ప్రార్థనకు దూరం అవ్వడం ఉండదు, మందిరానికి దూరం అవ్వడం ఉండదు, వాక్యానికి దూరం అవ్వడం ఉండదు. దేవుడు నీకు చేసిన మేలు ఉపకారాలను బట్టి నీవు సాక్ష్యము ద్వారా, ఆయన క్రియల ద్వారా, ఆయన నీ పక్షంగా చేసినటువంటి ఉపకారములు, మేళ్లను నిలబడి చెప్పి దేవుని మహిమపరుస్తావు. హల్లెలూయా. అది ఇక నీ జీవితంలో దేవుడు చేసేది. ఇది ఎట్లాగే నీ గుండెల్లో భద్రంగా ఉంచుకో. నేను త్వరగా నా దేవుని మహిమపరచబోతున్నాను. మా అమ్మాయికి పెళ్ళయింది, స్తోత్రం. మా అబ్బాయి విషయంలో దేవుడి కార్యం చేశాడు, స్తోత్రం. సంతానం కలుగు చేశాడు, స్తోత్రం. అప్పులు తీరుని, స్తోత్రం. ఆత్మశక్తి పొందుకున్నాను, స్తోత్రం. అన్ని విధాలుగా బలపరచబడ్డాను, స్తోత్రం. దేవుని మహిమపరచగలవు. నమ్మితే ఆమె చెప్పండి కదా. ఇది దేవుడు ఇది చెప్పమన్నాడు నాతో, నేను మీకు చెప్తున్నాను. ఇంకంతే, ఇంకొద్దు, ఎక్కువద్దులే, తగ్గించేస్తాను బండి స్పీడు. ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే చాలామంది చాలా సమస్యలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నిశ్చయముగా ఉన్నతమైన దేవుని యొక్క ఆదరణ, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అక్కడ సమాజంలో ఉన్నవారు, సమాజ మందిరంలో ఆశ్చర్యపడ్డారు. ఇదేంద్రా బాబోయ్, ఎప్పుడు ఎన్నడూ జరగని కార్యం. అట్లాగే మిమ్మల్ని బట్టి సంఘానికి దేవుడు పేరుని తేబోతున్నాడు, ఘనతను తేబోతున్నాడు. బాబోయ్, సామాన్యమైంది కాదు రాదా. ఆ సంఘం, ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది కనుక తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి, దేవుని అడగండి. అయ్యా, ఇవాళ నాతో చాలా బాగా మాట్లాడావయ్యా, చాలా బాగా మాట్లాడావయ్యా నాయన. నన్ను ధైర్యపరిచావు ప్రభువా. నీ ఆదరణ చాలా ఉన్నతమైందయ్యా. నేను కూడా ఆ స్త్రీ వలే దాన్ని విశ్వసించి నమ్మి నా సమస్యలు తీర్చుకునే, నేను శక్తిని పొందుకునే భాగ్యాన్ని నాకు కూడా అయ్యని ఎవరికి వారు ఒక నిమిషం హృదయంలో ప్రార్థన చేసుకోండి.